ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫోటో మార్ఫింగ్ ఫోటోలు చేశారంటూ వర్మపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఇకపై ఈ పోస్టులపైన కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆర్జీవే. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ పిటిషన్ను వాయిదా వేయాలని కోరడంతో ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ విచారణను నేటికి వాయిదా వేసింది. మరోవైపు ఆర్జీవీ పైన మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్లో విచారణకు రావాల్సిందిగా పోలీసులు పలుమార్లు వర్మకు నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు హాజరు కాకుండా వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వర్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సోషల్ మీడియా పోస్టుల కేసులో ఒకవైపు పోలీసులు వర్మ కోసం వెతుకుతూ ఉండగా మరోవైపు అజ్ఞాతంలో ఉంటూనే వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు వర్మ. అంతేకాదు పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇస్తున్నారు. తాను కేసులకు భయపడడం లేదన్నారు. ఏడుస్తున్నానని భయపడుతున్నానని వస్తున్న వార్తలో నిజం లేదన్నారు. కాగా వర్మ ముందస్తు బెయిల్ కోర్టు వేసిన పిటిషన్ నేడు విచారణకు రావడంతో కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.